రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ లో పరిశ్రమలు రైల్వే జోన్ పవన్ కళ్యాణ్ గురించి అద్భుత సమాచారం ఇచ్చారని విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు రాష్ట్రంలో గతంలో కన్నా ఎక్కువ వచ్చాయని, కల్లిబుల్లి కబుర్లు చెప్తున్న అమర్నాథ్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారని ప్రకటించారు. తెలంగాణలో 31% మేర ఐటీ ఎగుమతులు ఉంటే ఏపీలో 0.14% మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 100కు పైగా స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయని వెల్లడించారు. అమర్నాథ్ గొప్పగా చెప్పిన ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని స్పష్టం చేశారు. విస్సన్నపేట 400 ఎకరాల అక్రమాల మీద తాము ఫిర్యాదు చేయడంతో మంత్రి తలరాత మారిందన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, కిరణ్ ప్రసాద్, పార్టీ నేతలు బంటూ రవి, త్రివేణి, రూపా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు అందించారు. జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి, ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి కబుర్లను చెప్పారో, మేము బహిరంగ చర్చ సిద్ధమని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో, జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది. ఐటీ రంగం భారతదేశంలోనే 9.2 వృద్ధిలో ఉంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 31% అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో. మరి మన ఆంధ్రాలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి? 0.14. నక్కకి నాగలాగనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది. అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే 100కు పైగా మూతపడిపోయినాయి. ఉన్నటువంటి కంపెనీలు మూతపడడం, పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం, ఈ అరాచక పాలన, దోపిడీ పాలనను భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. 700 మంది ఉద్యోగస్తున్నటువంటి ఏదైతే ఐబిఎం కంపెనీ ఉందో, ఆ ఐబిఎం కంపెనీ కాస్త సాగనంపింది ఈ ఐటీ మంత్రి కాదా? హెచ్ఎస్బిసి 3500 ఉద్యోగాలు ఉన్నటువంటి హెచ్ఎస్బిసి కంపెనీ ఎవరి వల్ల ఇవాళ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది? 3500 ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ విశాఖను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది? ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ విస్తరణలో భాగంగా వచ్చింది, కానీ వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చి స్థాపించిన కంపెనీ అని అడుగుతుంది జనసేన పార్టీ. మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ ఏదైతే ఉందో, ఆ పాలసీని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం కాదా?